ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రియమైన దేవత దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మరొక దినానికి ఈ యొక్క ఉదయకాలమున వాక్యం వినుటకు సిద్ధపడిన మీ అందరికీ కూడా యేసయ్య నామం పేరిట మీ అందరికి కూడా ఆహ్వానం పలుకుచు, ఈ యొక్క దినము ఒక ప్రత్యేకమైన దినము. మరి ఇది గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే అంటేనే అనేక మందికి అనేకమైన ఆలోచనలు, అనేకమైన సందేహములు, అనేకమైన అపోహలు, అలాగుననే దీనిని గ్రహించిన వారికి ఎడతెగని సంతోషం వారి జీవితములలో అనుభవిస్తూ ముందుకు నడుస్తూ ఉన్నారు. దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ యొక్క గుడ్ ఫ్రైడే దినమున దేవుడు తన వాక్కుతో మనల్ని నింపి మనల్ని ఆయన ఉజ్జీవింప చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి ఈ యొక్క దినము, ఈ యొక్క భూమి పైన జన్మించిన ప్రతి మానవునికి కూడా ఒక ఉలుక్కు పాటును కలుగు చేసే ఒక సమయము. ఎవరైనా సరే ఈ యొక్క దినమున ఉలిక్కి పడే యొక్క ప్రస్థానాన్ని మనం చూడగలము. ఎందుకంటే యేసు క్రీస్తు తనను విశ్వసించి తనను వెంబడిస్తున్న వారికి మాత్రమే కాదు, కానీ లోకమందంతటా కూడా ఈ యొక్క వార్త సంచారం చేస్తూ యేసు క్రీస్తు తన యొక్క శరీరమునందు ఈ భూమి పైన ఆయన ఏం చేశాడు అన్నది ప్రతి ఒక్కరు కూడా తిలకించే విషయం. మరి ఈ దినము చెప్పకనే మీ అందరికి కూడా తెలుసు, మీ అందరి మదిలో కూడా, మీ అందరి ఆలోచనలలో కూడా ఈ సమాచారము మీరందరూ కూడా ఆలోచించే ఆలోచన పరులుగానే ఉన్నారని నమ్ముతూ ఉన్నా. అయితే దేవుడు మరింత ఆత్మీయముగా దేవుని యొక్క ఆత్మ సంబంధమైన విషయములను మనము గోచరించులాగున ఆయన చేయాలని కోరుకుంటున్నాడు. మరి జాగ్రత్తగా ఈ దినమున దేవుడు మనకి ఏం వినిపించనై ఉంటున్నాడో మనం విందాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క దినము యేసుక్రీస్తు ఏం చేశాడు అన్నది యావరేజ్ క్రిస్టియన్ కి కూడా, ఒక కామన్ క్రిస్టియన్ కి కూడా ఒక ఐడియా ఉన్నది. అవును, నిజమే. యేసయ్య మానవ జాతి కొరకు, మానవాళి కొరకు, మనుషులందరి కొరకు ఆయన యొక్క రక్తం కార్చి శిలువను ఎక్కే ఒక గొప్ప కార్యాన్ని యేసుక్రీస్తు చేశాడు. ఇది చరిత్రలో మన కొరకు లిఖింపబడిన చరిత్రగా, వాక్కుగా, వాక్యముగా, లేఖనములుగా మనము తెలుసుకునే ధన్యతను దేవుడు అనుగ్రహించాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మరి ఇది 2000 సంవత్సరముల క్రితం, అనగా దాదాపుగా 1980 సంవత్సరముల క్రితము దాదాపుగా జరిగి ఉన్న ఒక కార్యముగా మనము దీన్ని ఆలోచిస్తే మనకు తేటతెల్లం అవుతుంది. మరి ఈ భూమిపైకి మానవ స్వరూప్యంలోనికి అడుగు పెట్టి వచ్చిన యేసయ్య అందరిలాగానే ఒక నార్మల్ లైఫ్ ని ఆయన లీడ్ చేయలేదు, కానీ యేసుక్రీస్తు ఆయన మహత్ కార్యములు చేసిన ఆయన ఒక ప్రత్యేకమైన మానవుడుగా ఈ భూమి మీద జీవించాడు. మానవుడు అంటే మానవుడు కాదు, ఆయన దేవుడే. కానీ దేవుడు అయినా కూడా, దైవ స్వరూపి అయినా కూడా, దైవత్వం పరిపూర్ణముగా కలిగి ఉన్న వాడుగా ఆయన ఉన్నా కూడా మన నిమిత్తమై ఆయన మానవ శరీరాన్ని ధరించి సశరీరుడుగా ఈ భూమిపైకి ఆయన అడుగుపెట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చే క్రమంలో యేసయ్య ప్రత్యేకమైన జీవితాన్ని ఆయన జీవిస్తూ చివరిగా ఆయన జస్ట్ అలా ఎవరికి కనిపించకుండా మాయమైపోయే ఆ యొక్క ముగింపును ఆయన కోరుకోలేదు. జస్ట్ ఫైనల్ గా ఇంత ఆయన దీనుడుగా లేదు అంటే, ఇంత సింపుల్ లైఫ్, ఆయన ఎన్ని అద్భుత కార్యాలు, మహత్ కార్యాలు చేసినా చాలా సింపుల్ లైఫ్ ఆయన లీడ్ చేశాడు కదా. అత్యంత ఉన్నతమైన లగ్జరీస్ లో ఆయన ఉండలేదు కదా. కాబట్టి ఈ ఫైనల్ స్టేజ్ లో అత్యంత లగ్జరియస్ గా నేను గడుపుతాను, చాలా చాలా విలాసవంతమైన ఎండింగ్ ని నేను చేసి నేను పరలోకానికి వెళ్ళిపోతాను అని కూడా యేసయ్య అనుకోలేదు. ప్రియులారా, ఆయన జీవించిన కాలము కంటే మరింతగా ఆయన యొక్క ముగింపు అన్నది ఉంది. ఆ ముగింపు సమయానికి వచ్చేసరికి మరింత దీనుడై యేసయ్య మరింత తగ్గించుకొని తన్ని ఎవరైతే బంధించి తీసుకువెళ్లి ఆయనను హింసించాలని కోరుకున్నారో వారికి సైతం తను తాను అప్పగించుకుని ఆ పరిస్థితులకు వెళ్ళడం మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తమై ఆయన సిలువ ఎక్కడం జరిగింది. మన పాపముల నిమిత్తమై ఆయన శ్రమలను అనుభవించాడు, ఆయన భయంకరమైన వ్యధను అనుభవించాడు అన్నది లేఖనములు సెలవిస్తున్నాయి. మరి యేసుక్రీస్తు మన పాపముల కొరకే కదా ఆయన సిలువ ఎక్కి అన్ని శ్రమలు, హింసలన్నీ భరించి ఆయన వహించవలసినవన్నీ కూడా వహించి యేసుక్రీస్తు మరణించాడు. అలాగే ఆయన సమాధి కూడా చేయబడ్డాడు అని లేఖనములు సెలవిస్తున్నాయి. అపోస్తులైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనంలో ఏమంటున్నాడు ఒకసారి మనము ధ్యానిద్దాం. క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను,
దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మన పాపముల నిమిత్తమే క్రీస్తు మరణించడం మాత్రమే కాదు, ఆయన సమాధి చేయబడ్డాడు అన్న ఈ సమాచారాన్ని మరొక్కసారి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అపోస్తులైన పౌలు. మరి యేసుక్రీస్తు ఆయన అలాగనే జీవించి అలాగే ఎవరికి కనిపించకుండా మాయమైపోయాడా? యేసుక్రీస్తు జీవిస్తూ ఆయన గొప్ప జీవితాన్ని జీవించి అద్భుత కార్యాలను చేస్తూ అందరికీ దేవుని యొక్క మాదిరిని కనుపరుస్తూ పరలోకము నుండి గొప్ప దైవత్వమును ఆయన కనుపరుస్తూ అలాగే వారి మధ్యలో నుండి అలాగే ఆయన ఆరోహణుడై వెళ్ళిపోయాడా? లేదు ప్రియులారా, ఆయన మరణించాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు మరణం అన్నది మానవ ప్రస్థానానికి, మానవ పునరుజ్జీవమునకు అది అవసరమై ఉన్నది. యేసుక్రీస్తు మరణించాలి అని మనము మాత్రమే కాదు ప్రియులారా, తండ్రి అయిన దేవుడు కూడా కోరుకుంటున్నాడు. ఇది ఎందుకు జరగాలి అంటే యేసుక్రీస్తే మన నిమిత్తమై సబ్స్టిట్యూట్ పర్సనాలిటీగా దేవాతి దేవుడు భూమికి పునాదులు వేయబడక మునుపే ఆయన ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. అనగా యేసుక్రీస్తే మన నిమిత్తమై బలియాగం అగుటకు వచ్చిన దేవాతి దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు బలియాగం అవ్వవలసిందే. ఆయన బలి అవ్వకపోతే మన కొరకు ఉన్న వేరొక బలి లేదు, ఇంకొక బలి మనల్ని కాపాడలేదు. యేసుక్రీస్తు చేయబోయే ఆ బలియాగమే మనల్ని రక్షించగలదు. ఒకనిని వాని పాపము నుండి, వాని అతిక్రమముల నుండి, వాడు చేసిన ప్రతి కార్యముల నుండి, ప్రతి చీకటి కార్యముల నుండి, వాని శాపము నుండి విమోచింపగలిగినది యేసుక్రీస్తు బలి మాత్రమే. అదే యేసుక్రీస్తు తను తాను తగ్గించుకొని మన నిమిత్తమై, మన పాపముల నిమిత్తమై, మన అతిక్రమముల నిమిత్తమై ఎప్పుడైతే యేసుక్రీస్తు బలియాగమైపోతాడో, అదే దేవుని వాక్యంలో ప్రవక్త అయిన యెషయా ప్రవచిస్తూ ఒక గొప్ప వాక్కును వ్రాసి పెట్టాడు కదా. ఆయన అంటూ ఉన్నాడు, పాప పరిహారార్థ బలిగా యేసుక్రీస్తు మన కొరకు అవబోతూ ఉన్నాడు. ప్రభువు పాప పరిహారార్థ బలిగా అవుతాడు అన్న ఒక ప్రవచనాన్ని యెషయా రాసి పెట్టాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మరి యేసయ్య కేవలం బలి కాదు, కానీ పాప పరిహారార్థ బలి అయి ఉన్నాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈ పాప పరిహారార్థ బలిగా మన ముందుకు దిగి వచ్చిన యేసయ్య మరణించాలి. ఈ మరణము నిజముగా మనల్ని బ్రతికించిన మరణం. ఈ మరణము నిజముగా జరగకపోతే మనము శాశ్వతమైన మరణంలోనికి వెళ్ళవలసిన వారమై ఉన్నాము. ఇక మనల్ని ఎవ్వరు కూడా రక్షించే వారే లేరు. మన ప్రస్థానమంతా కూడా నిత్య నాశనములోనే కొనసాగేది. దేవుడు యొక్క భయంకరమైన పరిస్థితి నుండి మనల్ని కాపాడాడు. యేసయ్య మనల్ని విడిపించాడు. యేసుక్రీస్తు మరణించాడు, మరణించి సమాధిలో పెట్టబడ్డాడు అన్న ఈ విషయములు ఎందుకు ఈ దినమును ప్రస్తావించుకోవాలి? ఎందుకు అపోస్తులైన పౌలు వీటిని వ్రాసాడు? ఎందుకు ఇవి ముందుగానే ప్రవచింపబడ్డాయి అంటే ఇవి నిజము కాబట్టి, ఇవి సత్యము కాబట్టి. యేసయ్య మానవుని యొక్క సీట్ ని తీసుకోవడం జరిగింది. యేసయ్య మానవుని యొక్క పొజిషన్ ని ఆయన ఆక్యుపై చేశాడు. మనల్ని ఆయన పక్కకు నెట్టి, మనల్ని ఆయన పక్కకు తీసివేసి ఆయన మన పొజిషన్ లో రీప్లేస్ అవడం జరిగింది. కాబట్టి ఈ దినమున మనము బ్రతికిన వారమై ఉన్నాము. ఈ దినమున మనము సజీవులమై ఉన్నాము. యేసుక్రీస్తు మరణం ద్వారా యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని మాత్రమే కాదు, మన యొక్క ప్రస్థానం కూడా ఆరంభమైంది. దేవతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ యొక్క గుడ్ ఫ్రైడే దినమున దేవుడు నీకు ఒక వండర్ఫుల్ సందేశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అదేమనగా అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు అనేక మంది కుమారులు తన తండ్రి అయిన దేవతి దేవుని కొరకు అగుటకై ఈ కుమారుడు మరణించాడు అన్నదే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవతి దేవుని బిడ్డలారా, ఆయనకు అనేక మంది కుమారులు కావాలి అని యేసయ్యకు తెలుసు. తండ్రి అయిన దేవతి దేవుని యొక్క గొప్ప ప్రణాళిక, అనేక మంది కుమారులుగా నేను చేసుకునేదును. నేను సృష్టించిన ఈ మానవ జాతిలో అనేకులను నేను కుమారులుగా చేసుకునేదును. నా ప్రియ కుమారుడైన యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచగలరో వారందరినీ నేను నా కుమారులుగా చేసుకుంటాను. వారందరూ నా సొత్తుగా అవుతారు. వారందరూ కూడా నా సంతానముగా అవుతారు. వారు నా ప్రియమైన స్వకీయ సంపాద్యముగా నా ప్రియుడైన యేసుక్రీస్తునందు అయ్యెదురుగాక అన్న ఈ ప్రణాళిక యేసయ్యకు తెలుసు. యేసుక్రీస్తు జీవితంలో, ఆయన యొక్క జీవన ప్రస్థానంలో భూమిపైన ఎలాంటి గడ్డు పరిస్థితులు వచ్చినా సరే, ఎలాంటి అన్యాయపు తీర్పు యేసుక్రీస్తు ఎదుర్కొన్నా సరే, వాటి దేనిని కూడా లెక్క పెట్టలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనిని కూడా ఆయన కనీసం ఆలోచన కూడా చేయలేదు. కానీ నిన్ను గూర్చి ఆలోచించాడు. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచగలరో
ఉంచగలరు అన్నదే యేసయ్య ఆలోచించాడు. మరి తండ్రి యందు ఎవరు నమ్మిక ఉంచగలరు, నా యందు ఎవరు విశ్వాసం ఉంచగలరు, వారిని నేను నా తండ్రికి కుమారులుగా చేస్తాను. మరి ఎలా చేయాలనుకున్నాడు యేసయ్య? వీరందరి బదులు వీరి పాపముల నిమిత్తమై, వీరి దోషముల నిమిత్తమై, వీరి అతిక్రమముల నిమిత్తమై, వీరు చేసిన ప్రతి చీకటి కార్యము నిమిత్తమై నేను మరణిస్తాను. నా సొంత ప్రాణాన్ని నేను పెడతాను. నేను బలియాగముగా అవుతాను. పాప పరిహారార్థ బలిగా అవ్వాలి, అంతే కదా. నా తండ్రి నన్ను పాప పరిహారార్థ బలిగా కోరుకుంటున్నాడు. అది ఎంత బాధ అయినా, అది ఎంత వేదనైనా, ఎంత శ్రమ అయినా, ఎంత హింస అయినా నా తండ్రి కొరకు, తండ్రి యొక్క కుమారుల కొరకు నేను భరిస్తాను. నేను వీటన్నిటిని వహిస్తాను. ఇదంతా కూడా నేను చూడట్లేదు గాని నా తండ్రి ఆనందం కొరకే నేను వేచి ఉన్నాను. నా తండ్రి సంతోషం కొరకే నేను ఉన్నాను. నా తండ్రికి కుమారులుగా నూతనముగా నా యందు ఎందరైతే అవబోతూ ఉన్నారో వారి కొరకే నేను ఆలోచన కలిగి ఉన్నాను. వారి కొరకే నేను దర్శనాన్ని కలిగి ఉన్నాను అని యేసుక్రీస్తు ఇలాంటి ఆలోచన కలిగి ఈ విధముగా ఆయన పాజిటివ్ గా యేసయ్య కుమారుల కొరకు మరణించిన అద్వితీయ కుమారుడుగా అయ్యాడు అన్నది ఈ దినమును మనం తెలుసుకోవాలి. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి యేసుక్రీస్తు ఆయన జస్ట్ ఈ భూమి మీద ఒక ప్రభావవంతమైన మానవుడిగా జీవించాడు నిజమే, కానీ ఆయన నిజంగా మరణించాడో లేదో తెలియదు. ఆయన మరణమును గురించి బైబిల్లో చాలా చాలా రాసి పెట్టారు కదా, అదంతా నిజమో కాదో తెలియదు. అవన్నీ కూడా కల్పిత కథలు అయి ఉండొచ్చు కదా అని ఎవరైనా అంటూ ఉండొచ్చేమో. వాటికి ఇన్ని లేఖనములతో దేవుడు వాక్యాన్నంతా నింపేశాడు. జీవగ్రంథమైన బైబిల్లో అంతా కూడా యేసుక్రీస్తు యొక్క క్రూసిఫిక్షన్ గురించి, యేసయ్య యొక్క శిలువ కార్యమును గూర్చి, యేసుక్రీస్తు ఆయన యొక్క హింస శ్రమను గూర్చి, అన్నిటికన్నా ముఖ్యముగా యేసుక్రీస్తు యొక్క మరణం ఎంత భయంకరమైన పరిస్థితుల గుండా ఆయన వెళ్లి సైతము చివరి వరకు నమ్మకమైన వాడుగా తండ్రికి ఆయన నిలబడి ఎలాగూ ఆయన మరణించాడు అన్నది స్పష్టముగా తేటతెల్లమవుతుంది. సరే, యేసుక్రీస్తు ఉన్న ఆ కాలంలో అది అవాస్తవమే అని అనుకుంటే కొన్ని వేల సంవత్సరముల క్రితము యెషయా ఏదైతే పలికాడో అది ఎలా సాధ్యమవుతుంది? ఇది అంతా కూడా దైవ చిత్తానుసారమైనది. ఇది పరిశుద్ధాత్మ ఆవేశము ద్వారా ఈ కార్యములన్నీ జరిగాయి. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏదైతే చేయనంటూ ఉన్నాడో అది పరిశుద్ధాత్మ దేవుడు చేస్తే కానీ ఇంకొకరికి ఆ విషయములను గూర్చి జ్ఞానము గోచరించడం అన్నది అసాధ్యమైన కార్యము. మరి యెషయాకు బయలుపరిచిన పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తును కూడా నడిపించిన పరిశుద్ధాత్మ దేవుడే. దావీదుకు బయలుపరిచిన పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు యందు ఆయన గొప్ప కార్యములు జరిగించిన పరిశుద్ధాత్మ దేవుడే. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కుమారులై ఉన్నారు. యేసుక్రీస్తుని బట్టి, ఆయన శక్తిని బట్టి, యేసుక్రీస్తు మరణాన్ని బట్టి మీరందరూ కూడా కుమారులై ఉన్నారు. ఎందుకంటే ఆయన ఒక్కగానొక కుమారుడుగా మనలందరినీ బ్రతికించిన అద్వితీయ కుమారుడై ఉన్నాడు. మనమంతా కూడా కుమారులము అగుటకు తండ్రి అయిన దేవత దేవునికి సొత్తుగా అవ్వడానికి యేసుక్రీస్తు కుమారుడైనా సరే ఆయన దాసుని స్వరూపాన్ని ధరించి మనకు పరిచర్య చేయు దాసుడుగా భూమిపైన ఆయన యొక్క ప్రస్థానాన్ని కొనసాగించి మన కొరకే ఆయన నిలబడి ఈ గొప్ప కార్యాన్ని చేశాడు. ఈ శిలువ కార్యాన్ని చేశాడు. పాప పరిహారార్థ బలి అను ఈ గొప్ప కార్యాన్ని చేశాడు. మరి కుమారుల కొరకు మరణించిన అత్యంత ప్రియుడైన కుమారుడుగా ఆయన చరిత్రలో నిలిచిపోయాడు. మరి ఇదంతా కూడా మన జీవితాన్నే కాదు, ఈ లోకంలో ఎవరినైనా కదిలించే ఒక విషయము. మరి వీరు మాత్రమే కుమారులు, ఈ జాతి మాత్రమే కుమారులు, వీరు మాత్రమే నా సొత్తు అని దేవుడు ఎక్కడ అనట్లేదు. కానీ అది యూదుడైతే ఏమి, గ్రీసు దేశస్థుడైతే ఏంటి, ఎవరైనా కానీ నా యందు విశ్వాసం ఉంచితే వారిని నేను కుమారులుగా చేసుకుంటాను, వారిని నా సొత్తుగా చేసుకుంటాను అని దేవుడు అభయం ఇస్తున్నాడు. మరి యేసుక్రీస్తు మరణం దాని విలువ ఎంతో గొప్పది. యేసుక్రీస్తు మరణం ఊరికే నిస్సహాయతలో జరిగినది కాదు. యేసుక్రీస్తు యొక్క మరణం ఆయన చేతకాక తెచ్చుకున్న ఒక తీర్పు కాదు ప్రియులరా. యేసుక్రీస్తు మరణం అది త్యాగం. యేసుక్రీస్తు మరణం అది గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యము. అది విమోచన కార్యమై ఉన్నది. అది పాప పరిహారార్థ కార్యముగా గావింపబడి మనలను నిజముగా మన పాపముల నుండి విడిపించినది, విమోచించినది. మన పాపములన్నీ కడిగివేసి మనలను క్రీస్తు ఎదుట నిలవబెట్టినది. తండ్రితో సహవసించు దేవతి దేవుని పుత్రులుగా మనల్ని చేసింది ప్రియులారా. దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇది వింటున్న మీరు మరింతగా ఈ యొక్క సంగతులను ధ్యానించి ఆయన ప్రేమను అనుభవిస్తూ యేసయ్యను మరింతగా ప్రేమించెదరుగాక. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్.
దేవ మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవ మీకు మహిమ మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఎంత గొప్ప దేవుడు నాయన, ఎంత మంచి దేవుడు నాయన, అద్వితీయ కుమారుడగు యేసయ్య మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా అందరి నిమిత్తమై, లోకము నిమిత్తమై కూడా ఇదిగో తండ్రి నాయన అనేక మంది కుమారులను నాయన మీరు చేసుకున్నట్టుకు, తండ్రైన దేవునికి అనేకులను కుమారులుగా చేయుటకు మీరు బలియాగమయ్యారు నాయన. మీరు సిలువను భరించరు నాయన, సిలువ శ్రమలను వహించరు నాయన. మీరు మరణము చెందారు యేసయ్య. ఈ మరణం మాకెంతో ప్రాముఖ్యమైనది. ఎందుకంటే నాయన మీ మరణం ద్వారా మేము మా మరణం నుండి తప్పింపబడ్డాము. మీ మరణం ద్వారా మేము మా పాపముల నుండి విమోచింపబడ్డాము. మీ మరణము ద్వారా ఇదిగో మా సీట్ నాయన, మా యొక్క నాయన ఇదిగో తండ్రి నాయన సమస్తమును మీరు నాయన తీసివేసుకొని భరించారు యేసయ్య. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ వాక్యాన్ని విని ధ్యానిస్తున్న బిడ్డలందరూ కూడా మీ ప్రత్యక్షతను పొంది మీ వెలుగును నాయన, మీ యొక్క నాయన కృపను అనుభవించెదరుగాక యేసయ్య అని పలుకుచు నాయన యొక్క ప్రార్థన, స్తుతి, ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.